యతి వనమాలి గాయతి వనమాలి మధురం 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 గాయతి వనమాలి పరమహంస హృదయోత్సవకారి పరమహంస హృదయోత్సవకారి పరమహంస హృదయోత్సవకారి పరమహంస హృదయోత్సవకారి పరమహంస హృదయోత్సవకారి పరమహంస హృదయోత్సవకారి పరిపూరిత మురళీరవధారి పరిపూరిత మురళీరవధారి పరిపూరిత మురళీరవధారి గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి పరమహంస హృదయ ఉత్సవకారి అది పరమేశ్వరుడు కనుక ఈ ఉత్సవాలన్నీ మొట్టమొదట ఎక్కడ జరుగుతాయంటే ఇప్పుడు ఈ యజ్ఞమే జరుగుతూ ఉందనుకోండి ఎంతో ఇది మహోత్సవంగా కనపడతా ఉంది మహోత్సాహాన్ని ఇస్తూ ఉంది అందరికీ కానీ ఇది ఎక్కడో హృదయంలో కదిలి ఉంటుంది అంతే కాబట్టి మనం ప్రపంచంలో ఏవైతే భగవత్ సంబంధమైనటువంటి ఉత్సవాలను చూస్తూ ఉంటామో కళ్యాణకరమైనటువంటి శుభకరమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయో ఇవన్నీ కూడా మొట్టమొదట మహాత్ముల యొక్క హృదయాల్లో కదులుతాయి మహాత్ములకేమి ధనం ఉండదు ఏముండదు ఇది రాసినటువంటి వ్యక్తి ఈ కీర్తన సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు దిగంబరగడ తిరుగుతూ ఉన్నాడు కావేరీ నది తీరములు అటువంటి అవధూత రాసినటువంటి కీర్తన ఇది కనుక వాళ్ళ దగ్గర ఏముండదు కనుక పరమేశ్వరుడికి కావాల్సినటువంటి ఉత్సవాలన్నీ ఏ ఖర్చు లేకుండా మానసికంగా చేసుకుంటారు అది మానస పూజ మానస ధ్యానం మానస జపం అంత మనసులోనే జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోగలరు ఆనందంగా ఇట్లా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఉత్సవాలని ఉత్సాహంతో హృదయంలో మహాత్ములు జరుపుకున్న తర్వాత వాళ్ళు ఏదైతే ఆనందిస్తారో ఆంతర్యంలో అవి బాహ్యంలో ఆవిష్కరింపబడుతూ ఉంటాయి కాబట్టి వాటికి స్ఫూర్తినిచ్చేటువంటి వాడు ఊతనిచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు గనక పరమహంస హృదయోత్సవకారి పరమహంస హృదయోత్సవకారి పరిపూరిత మురళీరవధారి పరిపూరిత మురళీరవధారి గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి వాళ్ళ హృదయాల్లో ఉత్సాహాన్ని నింపేటువంటి వాడు భగవంతుడే ఎట్లాగూ పరిపూరిత మురళీరవధారి కాబట్టి మురళిలో తన యొక్క దివ్యమైనటువంటి శోభని ఎట్లాగైతే నింపి ఒక్క వెదురు కొయ్యలో విశ్వమోహన రాగాన్ని ఆవిష్కరింపజేశాడో పరమేశ్వరుడు వాసుదేవుడు, అలాగే పరమహంసల యొక్క హృదయాల్లో, భక్తుల యొక్క హృదయాల్లో ఈ ఉత్సవాల్ని, వేడుకల్ని మొట్టమొదట ఆవిష్కరిస్తాడు. ఆ తర్వాత